వైసీపీ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అన్నా? ఆంధ్రప్రదేశ్కి వినపట్లేదు భయ్యా. నీకు అంతా వినపడింది, నాకు తెలుసు. వినపట్ల తెలుసు నీకు వినపడింది. రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ భారతదేశ రాజధాని ఢిల్లీ. నేను అడిగేదండి, నువ్వు చెప్పేదేంటి? ఎన్ని రెండు వేసా? ఆంధ్రప్రదేశ్కి ఏది? ఆంధ్రప్రదేశ్కి అయితే నువ్వు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. ఆంధ్రప్రదేశ్కి అయితే నువ్వు కడితే అమరావతి వద్దు, నువ్వు కట్టకుండా ఇలాగ ఇంకో 5 కోట్లు ఖర్చు పెడితే అప్పుడు ఆలోచిస్తారు. ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి నీకు బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కావడం. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. అది ఆలోచిస్తారు. అప్పుడు ఆలోచిస్తారు. నువ్వు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. ఇప్పుడు పెద్ద తినా కొడుకు. ఇంకా ఈ 2,000 కోట్లు ఇంకో 3,000 కోట్లు ఖర్చు పెట్టి వదిలేస్తే ఆలోచించరు. అప్పుడప్పుడు యాదవులను పలకరించడం ఉత్తమ జీవన విధానాల్లో ఏదానం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏదో మార్గం అన్నారు, ఏమన్నారు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా వి గన్ వెంటనే దవడ మీద వడ్డించు. మావిగారు అన్నారు. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? అది డస్టర్లు ఎక్కడ ఉంది? డస్టర్లు ఉంటాయా మావిగారు? నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఏదో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు చెప్పారు ఆయన. మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడా? పండి నాశనం అయిపోండి. అమరావతి దగ్గర చూసుకుంటే సముద్రం దగ్గర ఉంది. ఒకసారి ఉప్పొంగింది అనుకో మొత్తం వెళ్ళిపోతుంది. ఆగండి, అమరావతి దగ్గర లేదు. ఇప్పుడు జగన్ గారు ఉంటున్న వైజాగ్ సముద్రం దగ్గర ఉంది. అవును దగ్గర ఉంది, అందుకే 3 కడుతున్నారు. విన్నావుగా? ఒక్క చాలా కాదు 3 చాలాలు. ఒకటి పోయినా ఇంకో 2 ఉంటాయిగా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఒకటి పోయినా ఇంకో 2 ఉంటాయిగా. ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకం వాళ్ళందరూ నాకే తగులుతారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర అంతర్గత శత్రువులు ఎవడైతే ఉన్నాడో అని ఎంట పెట్టి ఫస్ట్ తంతే సగం దరిద్రం ఉంటుంది. ఈ దిక్కుమాల ఐడియా ఎవడిచ్చాడు? ఫస్ట్ ఈడు కాదు చెప్పదలుచుకుంది ఒకటి. నాకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కూడా ఎవరు అన్నారు, ఇది ఊరి సలహా. ఏమైనా లీడరా లేక ఏమన్నా ఉచిత సలహాలు ఇస్తా అంటే కూర్చొని తీసుకుంటే ఆయన లీడర్ ఎట్లా అవుతాడు? ఆయనైతే క్షమాభిక్షలు లేకుండా ఎంట పెడతాను. ఫస్ట్ నేను మామాట లేకుండా చెప్తున్నా. ఏంది బ్రహ్మం, నువ్వు కాదన్నా నిన్ను కొట్టినాడు. ఆడు కొట్టినందుకు నాకు బాధగా లేదు గానీ, నువ్వు ఏంది బెమ్మో అని రాయలసీమ యాక్సెంట్ లో అడుగుతుంటే మండుతుంది. ఏడ మండుతుంది? ఏడ దాంట్లో నేను చంద్రబాబు నాయుడు కూడా ఎవరో సలహాలు ఇస్తే అయ్యేవారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో సలహాలు ఇస్తే అవుతాడని నేను అనుకోను. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు నా ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాలి. మీరు అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నారా లేదా? ఆర్ యు దేర్ విత్ అమరావతి ఆర్ నాట్? ఎందుకంటే ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అట్లా కూడా అంటే వాడి కడుపు మంట ఉండే ఎవరన్నా అంటే అంటారు. కానీ సలహాలు ఇచ్చినా తీసుకుని ఏది మాట్లాడాలా, ఏది కరెక్ట్ అనుకునే అంత విచక్షణ, ఆ వివేచన ఇవన్నీ ఉండబట్టే లీడర్లు అయ్యారు. నేనెంతో మంది బేవార్సుగాల్ని, శుద్ధ బేవార్సుగాల్ని చూశాను గానీ మీ అంత పరమ బేవార్సుగాళ్ళని నేను చూడలేదు. చంద్రబాబు కూడా లీడరే. నేను ఇంతకుముందు అన్నట్టు ఏ రకంగా ముంచాలి ఎదుటోని, ఏ రకంగా ఇంకోటి దోచుకోవాలా. అధ్యక్ష, అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఈయనది జగన్మోహన్ రెడ్డి గారు డిఫరెంట్. ఇది ప్రజలు వీటికి సంబంధించి నిలబడాలా, నేను నా తర్వాత కూడా నా పేరు నిలబడాలని కోరుకునేది ఈయనకుంది. ఒకసారి చేతులు ఎత్తండి రాష్ట్ర వ్యాప్తంగా టీవీ చూస్తున్న వాళ్ళందరూ. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఈ అమ్మ ఇలాంటి వాళ్ళు ఉంటారా? డాక్టర్లు ఎవరన్నా ఉంటే తీసుకెళ్లి చూపించండి ముందు. సో ఇది నా ఉద్దేశంలో అయితే మావిగాన్ అని ఆయన ఎందుకన్నారంటే అది అన్నాకనే డిస్కషన్ మొదలైంది. అదే అమరావతి అయితే రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీటి వసతికే 2 లక్షల కోట్లు అని చెప్పి రాశారు. నారా చంద్రబాబు నాయుడు గారు మీకు నమస్కారం. మా వాడు ఈ 2 లక్షల కోట్లు సింగిల్ పేమెంట్ కొడతాడు. అంటే కాకపోతే తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని 1 లక్ష కోట్ల రూపాయలు డ్యూటీ చేసి మేము 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక 5 లక్షల కోట్లు వెనకేసుకో ఉంటాడు. ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన.
ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గారికి నా విన్నపం, 2 లక్షల కోట్లు సింగిల్ పేమెంట్ కొట్టేస్తాడు. సింగిల్ పేమెంటే మేమే తెచ్చుకుంటాం మిషన్లు కూడా. అంటే లెక్కేసేదానికి మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన